ఒకటి షేర్ చేసుకుంటున్నాం. ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది. అర్థమైందా నీకు? సెక్స్ ఉంది. కిస్ ఈచ్ అదర్, వి స్లీప్ టుగెదర్ సాయి. అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం. అరే నువ్వు మొన్నటి వదిలేసి నేనేం చెప్పనులేదు. ఇప్పుడు నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్ గురించి, నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా, ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో. అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా, రే ఏం చేస్తావు ఇలా, నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు చూడు, నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని, ఇంకొక ఏ హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఎడతో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల, లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు, నిందలో, నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం చూసుకుని గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. ఎత్తుకు బయలుదేరుతున్నా. సాయి 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 నువ్వు దండం పెట్టి సార్ నేను అక్కడికి వస్తాను, కనిపించేసి ఒక మాట మాట్లాడేసి వెళ్ళిపో. నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదే మళ్ళీ మూడోసారి వెళ్ళిపోతా. ఏం రాసిన పాట అదే ఉన్నా, నేనేమన్నా తేని పాట ఏం చేసింది ఏంటి అందులో? ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమనండి ప్లీజ్. నాకు ఒక మగాడు కావాలండి. చింటూ ఉన్నాడా? నా చింటూ రోజున మసుకుని తగలబెట్టకపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు చమసుకొని నన్ను కొట్టకు, నన్ను కొడతావు. ఎక్కడున్నావు? సాయి మీద అన్ని క్షోభించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగం కాదు. ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? నన్ను అడుగుతావా? నువ్వు రాలేదు. నేను మీడియాని కూడా పిలుస్తా. వాడు అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్ళని, నాగార్జున పిలవని, ఎవరైనా పిలవని. మీడియం పిలు. నువ్వు రా ప్లీజ్. వస్తున్నాడు, రాని వస్తా అన్నాడు. సాయి కాల్ చేయి ఒకసారి ప్లీజ్. ఇప్పుడే మాట్లాడమన్నావా? మాట్లాడు చెప్పు. ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో అనిపించి అదే కొట్టుకుంటున్నా నేను. లేకపోతే నువ్వు ఉంటావని అనుకుంటున్నావా? నా మోహన్ చూసి చెప్పు. నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? 4 మగాళ్ళ ముందు అంతకంటే వద్దు. నిబంధన చూసుకో సింపుల్ గా. లేదు డబ్బులు, వాడు ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బలు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉంటో మనకు అనవసరం. అది అవసరం. అది నమ్మితే
సరే నాది పక్కన పెట్టే, నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళలో కష్టార్జితం ఉంది, అతని కోసం కాదు. అది నమ్మితే వెళ్ళి మూసుకొని పడుకో, వీడిని తీసుకొని అసలు ఎవడ కష్టార్జితం కూడా. అర్థమైందా? వెళ్ళు పడుకో. కార్తీక్ ఒకసారి ఫోన్ ఇవ్వ బేటా, ఫోన్ ఇవ్వ ఒకసారి. సేమ్ పాస్వర్డ్ కదా, షేర్ ಮಾಡ್ಕೊಂటున్నారా? తమ్ముడు చూసి చూసు కదా, ఇంకేమో తమ్ముడు నా తమ్ముడు చేసావు. ఎవడరా వాడు? ఉయ్యాల జంపాల ప్రొడ్యూసరు ఎవడాడు? సురేష్ బాబా కాదు, ఎవడాడు? రామ్మోహన్ రావా వైజాగ్కి? రైట్ నౌ మదర్ నౌ రైట్ నౌ రైట్ నౌ. ఎంతమంది నీతో? నాకు అసలు అక్కర్లా. హే నీకు అక్కర్లే, నీ దగ్గరకు వచ్చే ఆడదేవత్రా. మళ్ళీ ఉన్నదా 3 సార్లు ఉన్నదా నా మీద? వెళ్ళిపోతా. ఎంతమంది లేదా ఎవడ్రా నీ? నలుగురు మగాళ్ళ రాసిన పాటకి ఆడవరాసిన పాట అన్నంటావు ఎందుకు? ఏం రాసిన పాట ఏమన్నా ఏమన్నా దేని పాట ఏం చేసింది ఏంటందులో? కాదు ఆడ సామి రంగా, నా సామి రంగా. చూడు అన్నపూర్ణ సినిమా ఏంటి, నా గంట ఏంటి, ఇప్పుడే నువ్వు అడుగుపెట్టిన సెకండ్ భలే భలే హలో హలో, ఎక్కడా? హలో ఎక్కడున్నావు? ఈరోజు రాజు నలుగురు మగాళ్ళ ముందు నుంచొని చాలా గలీజ్గా మాట్లాడాడు. అంటే నేను నన్ను ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్, నాకు ఒక మగాడు కావాలని ఉన్నాడా నా చింటూ. బ్రో నమ్మితే ఓకే బ్రో, ఒక మగాడు కావాలి సాయి ప్లీజ్, ఒక మగాడు కావాలి నాకు. అంటే వీడి ఇల్లు, వీడి ఆస్తి, ఇది అన్నపూర్ణ చూడడానికి నేను వెళ్తా ఇప్పుడు. నాకు నా చింటూ కావాలి, నాకు నా చింటూ ధైర్యం. వాడు నేనేం చేసినా వాడు నాకు నా చింటూ నా ఫ్రెండ్ నా పక్కన ఉంటాడు. నా ఫైటింగ్ కి మిగతా మన గొడవలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు నా చింటూ అవసరం. ఒకసారి చింటూకి చెప్పవా కాల్ చేయమని ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పుడే రెస్పాండ్ అయ్యాడు. నలుగురు మగాళ్ళ ముందు చాలా గలీజ్గా పాడాడు. నన్ను ఎంతమంది అని నా వల్ల కాదు సాయి. ఇంకా నిజంగా ఇక్కడ ఉండదు నాకు. వీడు ఆల్తో వీడు ఇల్లు ఇంకేం వద్దు. ఇక్కడే ఉన్నా, వెళ్ళలేదు నేను. గలీజు నలుగురు మగాళ్ళ ముందు ఒక పాట పాడంటే కావాలన్న వాళ్ళందరూ నలుగురు మగాళ్ళ ముందు గలీజ్ పాట పాడి నా మీద. ఒకసారి చింటూని కాల్ చేయమనవా ప్లీజ్? ఇప్పుడే ప్లీజ్. నా నంబర్ చేయలేక నీకు చేశానేంటి? లేదు నువ్వు నన్ను కూడా అనుకుంటావా ఏంటి? చెయ్యు అంటే మరి ఏం చేయాలి ఇప్పుడు నేను?
అంటే ఇప్పుడు హైదరాబాద్ లో లేవు కదా నేను అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళడానికి. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్ళాలి నన్ను. అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకెళ్లి నాగార్జున ఇలా కొట్టాలి. హలో ఏంట్రా బ్రో బెదిరి అంటున్నావు నా సాయి. ఏ ప్లీజా మ్యూట్ లో పెట్టాడు.